సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విద్యార్థి దశ నుంచే అనేక పోరాటాలు చేశారని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు రేపటి రామాంజనేయులు అన్నారు. ఆయన చేసిన ఉద్యమాలు తమలాంటి వారికి స్ఫూర్తిగా ఉండేవని చెప్పారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా పనిచేశారని కొనియాడారు. ప్రభుత్వాలు ఎలాంటి తప్పిదాలు చేసినా ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా అక్కడ ఎర్ర జెండా రెపరెపలాడించిన వ్యక్తి రామకృష్ణ అని గుర్తు చేశారు. అనంతపురంలో సిపిఐ రామకృష్ణ జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. పూర్వ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు, రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రారంభానికి ముందే ఉద్యమాలకి ఎర్ర జెండా పట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి దశ నుంచినే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారి 67వ జన్మదిన సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందర మరి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి ఆయన ఈ జిల్లాలో రాష్ట్రంలో పేద ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఆయన అనేకంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాలాంటి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు. నిస్వార్థంగా ఈ రోజుకి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ కొనసాగుతున్నారు. ఆయనకంటూ ఉంది ఒక కుటుంబం అంటే అది కేవలము పేద ప్రజల ఒక కుటుంబం లాగానే ఆయన ఫీల్ అయ్యి ఈ రాష్ట్రం కోసం ఈ రోజుకి కూడా నిరంతరం ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మరి ప్రజానాయకుడు రామకృష్ణ గారు ఈ రోజుకి కూడా ఆస్తులు గాని అంతస్తులు గాని మరి లగ్జరీ జీవితాన్ని గడుపుకోకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఏకైక రాజకీయ నాయకుడు రామకృష్ణ గారు. అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకునికి జన్మదినం జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇంతమంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాం.